పంచాడు. మానవుడికి ఉండాల్సిన లక్షణం అది. ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది, మన దగ్గరే ఉంచుకుంటే అంత కుంగిపోతుంది. మీరు ఎక్కడికో పోయారు, ఆ తెలిసిన బంధువులు తలా ఒక్కొక్క పండు 10 పండు ఇచ్చారు. 10 మంది బంధువులు 10 పండు ఇస్తే 100 పండు వేయలేదు. ఈ నేనే తింటానని చెప్పి దాచి పెట్టుకుంటే 2 రోజులకు 3 రోజుల్లో ఎన్ని కుడిపోతాయి. అక్కడ ఉన్న బీద పిల్లలకో ఇంకోలకో 90 పండ్లు పంచి 10 పండ్లు మీరు తినండి. ఆ తిన్న ఒక్కొక్కరు ఆహా నవ్వుతూ పలకరిస్తారు. ఆ ముఖంలో కనపడే నవ్వు ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది. ఆ మానవ పరిస్థితి నేను ఎవరు అన్న స్థితి తెలుసుకున్నప్పుడు వస్తుంది. మనకంతా నేను ఎవరు అంటే కనుక నేను పలానా సుబ్బమ్మ, నేను పలానా పుల్లబాబు, మా నాయనకి మా తండ్రికి నేనండి, నేను ఇది నా చెయ్యి, ఇది నా కన్ను, నా ముక్కు, నా బట్టలు, నా కాదు. లోపల నుంచి నా నా అంటున్న వాడు ఎవరు, వాడు ఎవరో ఒకడు ఉన్నాడు. వాడు పోతే అన్ని పడుతుంది. ఒకసారి కళ్ళకు పొగులు పట్టి అందిందంట, నేను చూడబట్టి కదా నువ్వు నడుస్తున్నావు, నేను లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నేను పోతాను, నేనే గొప్ప అని. మరి కళ్ళు లేనోడు బతుకుతానే ఉంటాడు. ఈ చెవుల్లో నేను వినబడబట్టి నువ్వు ఉంటాను, నేను వినకపోతే ఏమైతే నేను పక్కకు పోతానని కొంచెంసేపు పక్కకు పోయింది. అది పోయినా కానీ నేను కూడా చెవులో లోకంలో బతుకుతానే ఉన్నాడు కదా. వాళ్ళ నోరు గర్వం వచ్చిందంట, అన్నోడది నేను మాట్లాడకపోతే, నేను తినకపోతే ఏమైతే నేను బయటికి పోతాగా, నన్ను గొప్పగా నీళ్ళగా చేయండి అని అడిపోదాను. నోరు లేనోడు ఎంతమంది మాట్లాడుకుని బతుకుతాడు. ఇంకోళ్ళు అవన్నీ సరేనని రోజు మీరు అర్థంలో ముఖం చూసుకుంటాను. ఇదేం తెచ్చి వచ్చిన కానీ ఇప్పుడు టైం దొరికితే ముందు అదే చూసుకుంటాను. ఏం కనపడుతుంది దాంట్లో మీకు? అంతే. ఇంకా లోతు ఆలోచించాలా, ముఖం అందరికీ కనపడుతుంది. ఏ కనపడుతుంది? ఒక పెద్ద పన్నాయ, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు. ఇంతకు ముందే చెప్తారు, కళ్ళు లేకుండా కానీ మనిషి బతుకుతాను, చెవులు వినపడకుండా చూడోడు బతుకుతాను, మూగోడు బతుకుతాను. ఇప్పుడు ఇంకో మాట కూడా అడుగుతాను, నాలాగా నేను పెద్ద సాగుతుంది కదా, నాలాగా 15 రోజులు అన్నం తినకుండా ఉండేవాడు చెయ్యొచ్చండి. ఏమయ్యా నాకు చూడగా ఎవరు రాగా 10 రోజులు చెప్పాడు. 10 రోజులు 5 రోజులు నేను దిగిపోతానే ఉన్నాను, ఎవరు రాదు. అప్పుడు ఎప్పుడో వ్రతాలు అంటే కనుక ఎక్కువ పట్టుకొని ఉంటాడు. ఎప్పుడెప్పుడు పూజారి ఉద్వాసం అని చెప్తాడా అని. సత్యనారాయణ వ్రతం చేయనంత వరకు తినకూడదు అంటే ఈ పూజారి కనుక పొడిగిస్తానే ఉండదు. ఎప్పుడు 5వ గంట ఎప్పుడు పంపాలి అక్కడనే ఉంటారు మన దృష్టి. సరే తిండి లేకుండా ఉంటుంది. కానీ పొట్టి శ్రీరాముడు 55 రోజులు అన్నం తినకుండా మీకు ఆంధ్రప్రదేశ్ పెట్టించారు. నీళ్ళు లేకుండా కానీ ఉండదు. ఇప్పుడు నేను ప్రాణాయామం చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు ఉందా ఈ వయసులో కూడా. మరి నాలాగా మీరు ప్రాణాయామం చేస్తూ ఎంతసేపు ఉండాలి? నిజాయితీగా నోరు కూడా మూసుకొని ముక్కులు కూడా మూసుకొని చూస్తాం. కూడా ఉండలేని ఇంత గొప్పదైనటువంటి ఈ ముక్కులను ఎవరికన్నా మనం గమనించాము. మరి ఆ అర్థంగా అందులో ఆ దేవుడు 2 కన్నాలు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు?
రెండు కన్నులు ఎందుకు కలవు? ఇది ఒక పెద్ద ప్రశ్న. చెప్పండి. దేవుడు అద్భుతమైన సృష్టికర్త. ఈ కన్ను ఉన్నప్పుడు కొన్ని వేల రంగులను చూస్తుంది. అన్ని రంగులను గుర్తించే పాయింట్ ఈ మెదడు లోపల ఒకటి ఉంది. ఆడ అన్నీ చేస్తూ ఉంటాయి. ఇది ఎర్ర రంగు, ఇది పచ్చ రంగు, ఇది నల్ల రంగు, ఇది ఆ రంగు, ఇది ఈ రంగు, అన్నీ అక్కడ ఉన్నాయి. ఒకదాన్ని చూడంగానే అది బ్లూ అంటాడు. అంటే దానికి ముందే బ్లూ చూసి ఆ బ్లూ చెప్పగలిగినంత మెదడు ఇక్కడ ఇచ్చాడు. అట్లాగని కొన్ని వేల రకాల శబ్దాలు, గంట శబ్దమా, గడియారం శబ్దమా, మన గడిచ శబ్దమా, కుండ శబ్దమా, వేల రకాల శబ్దాలు ఈ చెవులు ఇంత చిన్నగా లేకుండానే పట్టేసుకుంటారు. ఈ విద్వాంస నాయకు అన్నిటికన్నా భయంకరమైంది. ఎన్ని రకాల రుచులు అడుగుతుంది, ఎన్ని రకాల మాటలు అడుగుతుంది. ఇది మహాడేంజర్ కాబట్టి పరమాత్ముడు దాన్ని చాలా జాగ్రత్త చేసి పెట్టినాడు. దాని చుట్టూ 32 మంది సైనికులను కాపలా పెట్టినాడు. 2 పెద్ద ఇనప గేట్లు కూడా అడ్డం పెట్టాడు. అర్థమైందా? 40 ఉంది. పండ్ల వెనకాల ఉన్న 32 మంది ఈ 2 పెద్దలాంటి గేట్లు. తక్కువ దీన్ని వాడు ఎక్కువ విను అనేదానికే గణపతికి కూడా, గణపతికి పెద్ద చెవులు ఉంటాయి. ఆయనకు నోరే కనపడదు. మాట్లాడడం మనం తక్కువ మాట్లాడినప్పుడు ఎదుటి కూడా చెప్పేది వినగలుగుతాం, విని జ్ఞానం పొందగలుగుతాం. మరి మనకు 2 ముక్కలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రతి మానవుడిలో ఉష్ణత, అగ్ని అనేది ఉంటుంది. సైన్స్ ప్రకారం మీకు ఎప్పుడైనా ధర్మం మీకు అది పెట్టారు కదా, 98.4 సెంటీగ్రేడ్ అనేది సాధారణ టెంపరేచర్. అది కొంచెం ఎక్కువైనా జయశ్రీరామ్ అయిపోతాం, తక్కువైనా కానీ జయశ్రీరామ్ అయిపోతాం. ఆ ఉరుకుగానే ఉండాలంటే ఒక దాంట్లో నుంచి ఉష్ణం గాలి, ఒక దాంట్లో నుంచి చల్లని గాలి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. ఆ దేవుడు ఆ నిరంతరంగా 3 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది. జాముకు కుడి ముక్కు ఎడముక్కులో గాలి మారుతూ ఉంటుంది. ఆ గాలిని అర్థం చేసుకొని ఆ గాలి లోపలికి ప్రయాణం చేయడం మొదలు పెడుతున్నప్పుడు మన లోపలికి మనం ఇంకా లోపలికి పోయి మన యొక్క నిజస్థితిని తెలుసుకుంటాము. నేను ఎవరు అని ప్రశ్న వేస్తూ మమనమరిచి కూర్చుంటే కొన్ని ఏళ్ల తర్వాత ఆయన తన ఆత్మస్వరూపం నేను ఆత్మని అని చెప్పగలిగినాను. ఇప్పుడు మనమంతా నోట్ల నేను ఆత్మస్వరూపంని, అహం బ్రహ్మకి ఎంత పెట్టింది మాట నోట్ల అనేదానికి ఆ అనుభూతి పొందేదానికి టైం పడుతుంది. ఒక్క దినం ధ్యానంలో కూర్చుంటే ఒక దినంతో కుదిరేది కాదు. ధ్యానం నేను చేస్తున్నాను అనుకున్న ఎన్ని రోజులకు మీకు ధ్యానం రాదు. ఎరుగుతున్న దాన్ని గమనిస్తున్నాను అన్నప్పుడే ధ్యానం. అది నిజమైన ధ్యానం. నేను చేస్తున్నాను అంటే మన అహంకారం అలా వచ్చి కూర్చుంది. ఎవరో గురువు గారు వేదాలు చెప్పాడంట, ఉపన్యాసకులు చెప్పాడంట, పురాణాలు చెప్పాడంట, అన్నీ చెప్పేసి వచ్చిన అందరినీ అడిగారు. ఆయన శిష్యులు అక్కడనే ఉన్నారు, వచ్చిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. నాకు ఇంత జ్ఞానం ఉంది కదా, నేను మోక్షానికి పోతానా అన్నాడు. విన్నోళ్ళందరూ అబ్బబ్బ నీకు ఎన్ని సంగతులు తెలుసు, నువ్వు ఖచ్చితంగా మోక్షానికి పోతావు అన్నాడు. ఆయన ప్రధాన శిష్యులు ఆ గమ్మ నోరు మూసుకొని ఉన్నాడు. ఇంతమంది చెప్తున్నారు, నువ్వు నా శిష్యుడు వల్ల నువ్వెందుకు చెప్పలేదు? వాడిని మళ్ళీ లేపి అడిగాడు, నేను స్వర్గానికి పోనా? ఏమో స్వామి పోతావో పోవో నాకు తెలియదు. నా శిష్యుడుగా ఉండి ఈ మాట అంటావా ఎక్కువ? మరి నువ్వేమైనా పోతావారా? నేను పోతాను స్వామి అని. నన్నేమో పోనంటావు, నువ్వేమో నేను పోతానంటావా? అయ్యా నువ్వు చెప్పిందే నేను చెప్తాను స్వామి, నేను పోతాను. నేను అనేది పోతే పోతాను. ఈ విషయాన్ని నేను ఇక్కడే ఉంటా. అది గురువు చెప్పినది పాయింట్ పట్టుకునే శిష్యుల లక్షణం. మనకు మన గురువు గారు ఏం చెప్పారు? మనకంతా ఇక్కడ ధ్యానం ఉండదు. మనకంతా ఈ ధ్యానం నేర్పించిన గురువు ఎవరు? మరి ఆ పత్రిక గారికి ఏమవుతున్నా గురువు అంటే ఆయన ఒప్పుకోడు.
కానీ మన సనాతన ధర్మం గురు శిష్య సంబంధం. గురువు లేని విద్య బుద్ధి విద్య. ఆయన్ని మనం గురువుగా స్వీకరించినప్పుడే మనం ఈ విద్యను పొందగలిగాం. ఆయన ఇచ్చాడు కదా, మరి ఆయన గురువే. మరి గురువు అన్న తర్వాత మంత్రాలు ఇస్తాడు. మన గురువు గారు కూడా పత్రిజీ గారు కూడా మనకు ఒక గొప్ప ఆరక్షరాల మంత్రం ఇచ్చారు. ఏమన్నంటారు? అమ్మో, ఇంత బాగా ఈ మంత్రాలు బాగా పఠిస్తున్నారనమాట. అయితే ఎంత సులభంగా ఆరక్షరాల మంత్రంలో అది చెప్తున్నారు. నాకు ఇప్పుడు ఈ గురువు మంత్రం ఇచ్చాడు, దీన్ని చేసుకుంటే నేను తప్పకుండా తరిస్తాను, నా ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకుంటాను, నలుగురిని నాలాగా పైకి తీసుకొని వస్తాను అన్న గట్టి సంకల్పం మనం పెట్టుకోవాలి. సంకల్పానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. ఇప్పుడు మనం గంగామ్మ తల్లి గుళ్ళో కూర్చొని ఉన్నాం. గంగావతరణం ఎట్లా జరిగింది? అక్కడ చిన్నోడు భగీరథుడు. ఈ భగీరథుడి కంటే ముందు తపస్సు చేశాను వాళ్ళ నాయన. వానికన్నా ముందు మన తాత, వాడి ముత్తాత ఎక్కడ సగరుడి దగ్గర వచ్చింది. సగరుడికి అర్థమంజసుడు అనే పెద్ద భార్య కొడుకు, చిన్న భార్యకు 60,000 మంది కొడుకు. ఆయన ఒకసారి యజ్ఞం చేసినాక ఆయన యజ్ఞ గుర్రాన్ని ఇంద్రుడు దొంగతనం చేశాడు. తీసుకుపోయి పాతాళంలో ఉండే కపిల మహర్షి ఆశ్రమం దగ్గర పెట్టాడు. ఆ సగర చక్రవర్తి తన కొడుకుని అడిగారంటే 50,000 మంది ఉన్నారు, ఒక్క గుర్రాన్ని పట్టుకోబడి తయారుగా ఏడదాకా ఇస్తారు పక్కన. వాళ్ళు పోయి వెతికి ఆఖరికి భూమిని కుట్ర చేసి లోపలికి పోతే కపిల మహర్షి కంపెనీలు ఆయన ఆశ్రమంలో ఆ గుర్రం కట్టేస్తుంది. ఈ ముసలోనే దొంగ వేషం వేసుకొని మా గుర్రాన్ని కొట్టేశాడు అని ఆయన తపస్సును వాళ్ళు డిస్టర్బ్ చేశారు. మహాశక్తివంతుడైన కపిల మహర్షి అట్లా కళ్ళు తెచ్చి చూడంగానే మొత్తం భూమి లేకున్నాడు. వాళ్ళతో పోయిన ఒకే ఒక్క సైనికుడు పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చాడు. మీ కొడుకులు 60,000 మంది చచ్చిపోయినారు స్వామి. పుణ్యజన్మంతో సావలే, శాపంతో చచ్చినారు. వాళ్ళకు పుణ్యభక్తులు కావాలంటే ఏం చేయాలని వశిష్ఠ మహర్షిని అడిగితే అప్పుడు ఆకాశంలో ఉండేది గంగ. ఆ ఆకాశ గంగను భూమికి తీసుకొని రావాలయ్యా అని. నా 60,000 మంది కొడుకులను ఉన్నత స్థితికి ఉత్తమ లోకాలకు పంపాలని అప్పుడు ఆయన సంకల్పం చేసుకొని తన పెద్ద కొడుకు అయినటువంటి అసమంతిని రాజుగా చేసి తపస్సు చేయలేదు. సంకల్పం నెరవేరలే. ఆయన కాలం తీరిపోయి చనిపోయినాడు. ఆయన కొడుకు నా తమ్ములకు పుణ్యలోకాలు రావాలని నా నాయన పోయినాడు, నేను చేస్తాను. వాణి కొడుకు దిగుతుంది డబ్బులు చేసి ఆయన పోయినాడు. ఆయన చేయాల్సినంత కాలం తపస్సు చేసినాడు, ఆయన కాలం చేస్తున్నాడు. మళ్ళీ ఆయన కొడుకు ఢిల్లీ కూడా పోయినాడు, తన కొడుకు అయినటువంటి భగీరథుని రాజుగా చేస్తున్నాడు. ఆయన కాలం చేసినాడు. పట్టుదల ఎక్కడా సగంలే. ఆఖరికి భగీరథుడు ఆయన తన కొడుకు రాజ్యం నిలబెట్టి పోయినాడు. మొత్తానికి వాడు ఎవరు సాధించలేనిది సాధించినాడు పట్టుదల. గంగమ్మ తల్లి కనపడి, ఒరే నేను భూమి మీదకి వస్తే భూమి బద్దలైపోతాడుగా, నన్ను నిలబెట్టి మొగలు కావాలని గర్వంగా చెప్తుంది. గర్వం వస్తే శంకరుడిని తపస్సు చేయకండి. శంకరుడు పెట్టేస్తున్నాడు. ఏంటంటే ఆ తల్ల అట్లనే నన్ను నిలబెట్టే మొగలు కావాలి కదా, చూడు నా శక్తి అని ఆ వచ్చిన గంగని జటాజటాల్లో బంధించేసాడు. ముందు గంగను ప్రసన్నం చేసుకున్నాడు, మన శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు కోపమిస్తే మళ్ళా శివుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ గంగ వస్తా ఉంటే వస్తా జప్పుమని ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన కోపం వచ్చి ఆ గంగలంతా తీసి కమలంలో చేశాడు. మళ్ళా జప్పుని భంగపడి ఆయన్ను నొప్పించి మొత్తానికి అనుకున్న పాయింట్ని తీసుకొని వస్తున్నారు. సగరుడి దగ్గర నుంచి ఆ సంకల్పం చడలే. మనలో కూడా అటువంటి సంకల్పం ఉండాలి. నేను ధ్యానం చేసి జ్ఞానము పొందుతాను.
జ్ఞాన గంగ అంటాం చూడు. మనకి ఎంత బాగా ఇప్పుడు ఆ గంగమ్మ తల్లి సన్నిధానంలోనే ఉంటాం. జ్ఞానాన్ని దేంతో పోలుస్తాం? గంగా ప్రవాహం. జ్ఞాన గంగలో మునిగి తేలుతున్నాం అంటాం. అటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? అంటే మనమంతా జ్ఞానం లేని అజ్ఞానులుమా? సాధారణ జ్ఞానం ఉంది మనకు. ఎట్లా సంపాదించాలా, ఎట్లా వంటలు చేయాలా, ఎట్లా పిల్లలను చదివించాలా, ఎట్లా బట్టలు రూపాలా, ఎట్లా పిండి రూపాలా, ప్రతి దాంట్లో మనకు జ్ఞానం ఉంది. జ్ఞానం లేకాదు. ఈ జ్ఞానం సాధారణ జ్ఞానం. దీనికి అతీతమైన జ్ఞానము, నేను ఎవరు అని తెలుసుకునే ఆత్మ జ్ఞానం నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం పొందాలంటే మాలాగా ఆసనాలు వేయాలా, కష్టపడాలా. ఆసనాలు వేస్తే ఈ వెన్నెముక చిన్నగా ఉండి లోపల ఉన్న చక్రాలు సరైన లైన్ అలైన్మెంట్ నుంచి ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఉన్న ఆ విశ్వశక్తి ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకొని లోపలికి వస్తుంది. మరి ఆసనాలు ఎంతమంది వేయగలుగుతారా? 1, 2, 150 మంది వచ్చారు. ఆసనాలు వేస్తే బెనిఫిట్ ఉంది, ఆసనాలు వేస్తే ఇబ్బంది కూడా ఉంది. ఏదో ఒక చౌకారి ఆసనాలు వేస్తామనుకున్నాడు, వాళ్ళు తీసుకున్నాడు. ఈ డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఈ అవ్వాలని కూడా ఉంటుంది. డబ్బులు కలిగి ఉంటాయి, అటు పెట్టు. వాడికి ఉచితంగా నేర్చుకోవాలి. ఏడపోయి అడిగినా కానీ నెలకు వారానికి 5,000 ఫీజు, 6,000 ఫీజు అంటున్నాడు. కూడా ఎవరైనా ఊరికే నేర్పిస్తారా? ఊరికే ఎవరు నేర్పిస్తారా? ఒక నేర్పిస్తాడు. టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా, వాడు ఎట్లా చేస్తాడో నువ్వు అట్లా చేయి, పైసా ఖర్చులే. అవునా, నువ్వు అంటే స్నేహితులు చాలా మంచిది అని పేపర్ తీసుకొని ఎప్పుడు యోగా క్లాసులు క్యాంపు తెలిసినాడు. ఇంటికి వాడి భార్య ఆశ్చర్యపోయింది. క్యాంపు పోతే మళ్ళీ వెనక్కు రావు కదయ్యా, డబ్బు అంటారు. ఏంటి ఇంత తొందరగా వచ్చినాము? నేను ముందు యోగా నేర్చుకోకుండా నన్ను డిస్టర్బ్ చేయమని కానీ వాడి స్పెషల్ రూమ్లో పోయినాక ఈ భార్య మళ్ళా వచ్చి ఆడ డిస్టర్బ్ చేస్తాను అని ఆ 70,000 రూపాయల తర్వాత దాన్ని కూడా బాగా కారం చేస్తుంది. లోపల నిలబెట్టుకుంది. పోయి టీవీ ముందు కూర్చున్నాడు, ఆన్ చేస్తాడు. ఆ యాంకర్ వచ్చాడు, ఏదో యోగా నేర్పించాడు. వచ్చి నేను ఒక కొత్త ఆసనం కనిపెట్టాను, అన్ని ఆసనాలు వేయాల్సిన పనిలే, ఈ ఒక్క ఆసనం వేసేసాను నువ్వు ఎంతో పోతావని వాడు ముందే నిజం చెప్పాడు. నీకు అర్థం కాదు, నాకు అదే కావాలా అదే చెప్పు అంటాడు. కింద అంటే ఇది మాట్లాడతాను. వాడేమో చెప్పాడు, కింద కూర్చోవాలి. కింద కూర్చోండి. మళ్ళీ ఏం చేయాలా? ఈ ఎడమ చేయి తీసి కుడి మోకాలు లోపల నుంచి దూర్చి ఈ పువ్వు పట్టుకోవాలి. ఊరికి చెప్తాను కదా, ఎక్కువ వాడు చేసి పట్టుకున్నాక ఇప్పుడు ఎడమ కాలు తీసి మెడకాయ మీద పెట్టుకోవాలి. ఇది అది కూడా చెప్తుంది. ఇది అక్కడ పెట్టుకోగానే తల వంగిపోయింది. కొంచెం నుంచి శబ్దం కూడా రావడం, టీవీ కనపడ్డాం. ఇది తీసుకునేది చేత కాదు. మళ్ళీ ఏం చేయాలా అంటాను. ఇంత లోపల ఆయన అదృష్టం కరెంటు వాడికి ఇంకా భూమి మీద లోకలు ఉన్నాయి. వాడు చిన్న కొనుక్కొచ్చినాడు. అమ్మ నాయన వేయాలి. ఆయన డిస్టర్బ్ చేయమాట లోపల యోగాసనాలు వేస్తున్నారు. యోగాసనాల పాట కరెంటు పోయి 10 నిమిషాలు అవుతామమ్మా అని చెప్పి తర్వాత కొట్టాడు. వీడి చెక్క పాయింట్ చేసుకుంటారు. ఏది నాయన లోపల పలకటం నేను కిడ్నీలో నుంచి చూసి అదేదో ఒక తలకాయ ఒక కాళ్ళు ఏదో ఒక ముక్క కనపడతాం. 70,000 రూపాయలు తర్వాత పదకొట్టు లోపల పైన ఒకటి దిక్కు పీకింది. కానీ
పక్క వీళ్ళు ఎవరు యోగ మాస్టర్ వారికి 500 రూపాయలు ఫీజు పెట్టి డాక్టర్ వస్తే లైన్లో పెట్టి యోగాసనాలు నేర్చుకోవడం ఎంత సులభం. నేను నేర్పిస్తాను, రైల్వే మార్కెట్ వస్తారా? మరి మాయేమో అట్లంతా తిప్పలు పోయి సూర్మాసనం, మయూరాసనం, వృక్షికాసనం, హలాసనం, జలాంతరాసనం ఇవన్నీ వేసి ఈ కట్టే ఈ పొట్టి ఇస్తుంది. అది మా గురువు వెయ్యగలిగిన మరి వెయ్యగల స్థితి ఏది? వాళ్ళు కూడా ఉద్ధరింపోతారు. మమ్మల్ని ఉద్ధరించేకి మా గురువులు వచ్చారు, వాళ్ళు చెప్పారు ఏదో ఈ పొద్దు వరకు నేను ధర్మంగా ఉంటాను. అందరూ ఇట్లే బాగుండాలని కోరుకుంటారు కదా. పైవాళ్ళు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, సప్తదేశీ మండలం ఉంటారు, దాన్ని ఏ విధంగా పెట్టింది. ఆ పైన ఉన్న మునీశ్వరులు ఎప్పుడూ నా తర్వాతి తరాలు బాగుండాలా, వాళ్ళు బాగుండాలంటే ఏం చెయ్యాలా అని తపన పక్కన ఉంటారు. వాళ్ళలో వాళ్ళు ఈ సప్తలోకాలు ఉన్నాయి కదా, భూలోక, భూపరలోక, సువర్లోక, మహాలోకం దాటినాక జనలోక, తపోలోక, సత్యలోకాలు అనే లోకాలలో మన పూర్వీకులు అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు నా తర్వాతి తరాలు ఎవరు ఎట్లా బాగుండాలో, వాళ్ళని పైకి ఎట్లా తీసుకురావాలా అని తపనలో ఉంది. మనల్ని ఉద్ధరించడానికి వాళ్ళలో వాళ్ళు ఒక మనిషిని ఎన్నుకొని పంపిస్తారు. అట్లా ఎన్నుకొని పంపబడిన మహానుభావులే మన శ్రీమాన్ ప్రతినిధి. కాలంలో వెనకాల కష్టపడలేదు, ఇతను పడలేదు, అసలు మంత్రాలు చదవలేదు, యజ్ఞాలు చేయలేదు. యజ్ఞాలు చేస్తే ఫలితమే, యజ్ఞాలు చేస్తే ఫలితమే, సరిగ్గా చెయ్యగలిగితే అన్ని రకాలు మనకు ఓపిక లేవు. మరి మనం సులభంగా చేయగలిగింది ఏంటి అంటే మన యొక్క ఈ నియమాలను గమనించాలి. దీనికి ఏ క్రమం లేదు, కానీ ఇది చెప్తూనే దీని ఎందు అష్టాంగ యోగ రహస్యాలన్నీ పత్రిజీ అంటే మనకు బాధ చేసి పెట్టారు. అష్టాంగ యోగంలో మొదటి 2 స్టెప్పులు యమ నియమం, అంతరేంద్రియ భాషేంద్రియ విగ్రహం. అవి మనం ఎట్లా చూస్తున్నాం మన ధ్యానంలో అంటే మనం సంకల్పంలో ఇది అనుకుంటాం. ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 ఈ రెండింటిని కలిపి పెట్టి కూర్చుంది. నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు ఇక్కడెక్కడో మన చుట్టూ ఆ విశ్వశక్తి లేకుండా లేదు, ఏమి చోటు లేదు. ఇల్లు వెళ్ళడానికి లేదన్న సందేహం మొదటి శక్తులు అనుభవస్తుంది. ఎందెందు వ్యతిరేకిస్తున్న అందరికీ కలువ శక్తి అన్నట్టుగా ఇక్కడ ఉంది, అక్కడ లేనప్పుడు లేదు. నీకు నాకు మధ్యలో కూడా ఉంది. అంతక్ష నారాయణ, బైక్ష నారాయణ, అంతర్బైక్ష అధ్యక్ష నారాయణ, ఉదక్ష నారాయణ, అదక్ష నారాయణ అంటున్నారు. మరి ఆ శక్తి మన బ్రహ్మరంగంలో నుంచి మన లోపలికి వస్తూ ఉంటే ఈ అధికారులు భూమి మీద పెట్టామంటే భూమి లాగేస్తుంది. భూమాతకున్న శక్తి అమోఘం. రావణాసుడు ఒకప్పుడు కైలాసాన్నే పైకెత్తినోడు కదా. మరి ఆత్మలింగం భూమిలో పడిపోతే దాన్ని ఎక్కలేకపోయినాడు, ఇంటి దగ్గర లింగాన్ని. అంతకంటే కైలాసాన్ని ఎత్తినోడు అంత లింగాన్ని ఎక్కలేకపోయినాడు. ఎందుకు? భూమికి ఆ మహత్తర శక్తి ఉంది. అందుకని పత్రిక గారు ఏం చెప్తారు, మీకు బుద్ధిలో కూర్చున్నా కానీ కాళ్ళు మడత పెట్టుకున్నాను. మన శరీరంలో వెంట్రుకలు మొలవని ప్రాంతాలు 5 ఉంటాయి. 2 అరికాళ్ళలో వెంట్రుకలు వస్తాయా? అరిచేతుల్లో ఈ బ్రహ్మరంధ్రం దగ్గర కూడా వెంట్రుక మొలవదు. బ్రహ్మరంధ్రం అంటే అదేదో ఇంతకంటే కన్నం ఉండదా? వెంట్రుకల్లో 1000 భాగం సూక్ష్మమైన కన్నం ఉంటుంది. అది బ్రహ్మరంధ్రం. మూలాధారం దగ్గర నుంచి సహస్రానికి మధ్యలో ఆ బ్రహ్మరంధ్రం అనేది ఒక కనెక్టివిటీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే కాళ్ళు మడత పెట్టుకుంటామో ధ్యానం ద్వారా మనం పొందుతున్నటువంటి ఆ విశ్వశక్తి మన లోపలికి ముక్కుల ద్వారాను వస్తుంది, సహస్రారం ద్వారా. సహస్రారం ద్వారా ఎందుకు వస్తుందంటే ముక్కులతో శ్వాస పీలుస్తున్నప్పుడు మన మనసులో 2వ ఆలోచనలు రావు. ఆలోచనలు లేని నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు శంకరాచార్యులు అంటారు కదా, నిశ్చలత్వేన జీవనం. కళలు లేని తరంగాలు లేని స్థితిలో మనం ఎదుగుతున్నట్టు నిశ్చల స్థితి.
అదే జీవన్ ఆ నిశ్చల స్థితి ఉన్నప్పుడు ఆ విడిచిపెట్టి మన లోపలికి వచ్చిన శక్తి కాళ్ళ ద్వారా బయటికి రాకుండా కాళ్ళు పెట్టుకోవాలి. మీరు ఆసనంలో కూర్చొని ఉన్నారు. కుర్చీలో కూర్చోవడం కూడా ఒక ఆసనమే కదా. ఆసనాలు అన్నింటిలో ఉత్తమమైన ఆసనము సుఖాసనము అన్నారు. దాని తర్వాత పద్మాసనము అన్నారు. వేదం ఎక్కడా తప్పు చెప్పలేదు. పద్మాసనం అన్నిటికన్నా గొప్పది. కానీ అందరూ వేయలేకపోతే సుఖాన సమస్య అన్నారు. నువ్వు సౌకర్యంగా గంటల 2 గంటలు ఏ మాత్రమే కదలికలు లేకుండా కూర్చోవలసిన నిశ్చల స్థితి, ఆ స్థితిని కల్పిస్తున్నాడు ప్రతినిధిగా మీకు కూర్చోండి. ఇప్పుడు ఏమైనా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాన్ని మూసిపెట్టేసుకున్నారు, ఆసనంలో కూర్చున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. ప్రాణంతో ప్రయాణం. ప్రాణం ఎక్కడుంది? మన శ్వాసలోనే ఉంది. శ్వాస ఇడిచిపెట్టేస్తే చేయాలి. దాన్ని మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు అన్ని స్టెప్పులు క్రమం అయిపోయింది, నిర్మాణం అయిపోయింది, ఆసనం అయిపోయింది, ప్రాణాయామం అయిపోయింది. ప్రత్యాహారము ధారణ అనే తర్వాత 2 స్టెప్పులు ఉంటాయి. ప్రత్యాహారం అంటే మిగతా అన్ని సంగతులను వదిలిపెట్టేది. ధారణ అంటే ఒక్కదాన్నే గట్టిగా పట్టుకోవడం. ఆ ధారణా శక్తి మనకు పెరిగే కొద్దీ మన వ్యాపక శక్తి ఎంత విపరీతంగా పెరిగిపోతుంది అంటే